అందరికీ నమస్కారం. ఎదురింట్లో ఉన్న వారి దిష్టి మనపై పడకుండా చేయవలసిన పనులేంటో ఈ వీడియోలో చూద్దాం. అయితే దిష్టి అనేది అత్యంత భయంకరమైనది. మన చుట్టుప్రక్కల ఉండే వారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది. కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు. ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు మొదలవడం, అలాగే అనారోగ్య సమస్యలు రావడం, అప్పుల బాధలు బాగా పెరిగిపోవడం, జీవితం పతనం కావడం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. అయితే ఎందుకంటే భక్తుల చూపు అనేది చల్లని వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి అనేది కలుగుతుంది కాబట్టి ఇలా దిష్టి వలన ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు. అయితే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైతే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్లో వెంకటేశ్వర స్వామి అని ఒక చిన్న కామెంట్ అనేది చేయండి. ఇక అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుంది. సాధారణంగా మనం చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకటి మంచి అభిప్రాయం, మరొకటి చెడు అభిప్రాయం. ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కన ఉండుట వలన మనపై వారి ద్వేషాన్ని కలిగి ఉంటారు. కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా కూడా వారు ఓర్వలేరు, అంటే దాన్ని తీసుకోలేరు. కాబట్టి మీకు దిష్టి అనేది ఖచ్చితంగా తగులుతుంది. అలాంటి సమయంలో మీరు ఒకసారి దిష్టి తీపించుకోవడం వల్ల మీకు అన్నీ మంచి జరుగుతుంటాయి. ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుప్రక్కన ఉండుట వలన మనపై వారి ద్వేషాన్ని కలిగి ఉండడం వలన మనకు ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్నా, మంచి వస్తువులు కొనుక్కున్నా, ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు. దీనివలన మనకు నానా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ప్రతినిత్యం. అయితే మన చుట్టుప్రక్కల ఉండే వారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు, మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన జీవితాలకు మనం చేసే ప్రతి పనులను వారు గమనిస్తూ నిత్యం చూస్తూ ఉంటారు. కనుక వారి దృష్టి మరింత మనకు తీవ్ర ప్రభావాన్ని అనేది చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ దిష్టిని పూర్తిగా తొలగించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మన శాస్త్రాల్లో వివరించడం జరిగింది. అయితే ఈ నరదృష్టి, నరఘోష ఇలాంటివి చాలా ప్రమాదకరం. ఎవరికైతే ఈ నరదృష్టి, నరఘోష వంటివి ఉన్నాయో వారు ఎమ్మటే దిష్టి అనేది తీసుకోవడం వల్ల వారికి కొంచెమైనా అనుకూల ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరు కూడా చాలా తేలికగా తీసుకోవచ్చు, అలాగే చేసుకోవచ్చు. ముందుగా దృష్టిని గడపలోకి అడుగు పెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని ఈ వీడియో చూసి నేర్చుకుందాం. అయితే ఈ మొదటి పరిహారం ఇంటిని రక్షిస్తుంది. ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంటిపై దృష్టి పడడం వల్ల మన ఇంట్లో ఉన్న అందరి మీద ఆ దృష్టి అనేది పడుతుంది. అందువల్ల ఇంట్లో ఉన్నవారంతా సుఖంగా జీవించలేం. కాబట్టి మన ఇల్లు బాగుంటేనే అందులో మనం సుఖంగా జీవించగలం. ఒక వ్యక్తి మా ఇంట్లో ఒక పెంట కుప్పను విడిచిపెడితే ఎంత బాగున్నా కూడా మన ఇంట్లో ఉండే ఆ పెంట కుప్ప కారణంగా వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లో సుఖంగా ఎవరు జీవించలేరు. అదేవిధంగా ఎదుటివారి చెడు దృష్టి మనపై, మన ఇంటిపై పడితే అందులో ఉన్న మనం కూడా సుఖంగా జీవించలేం. అంటే పెంట కుప్ప ఎంత దుర్వాసన, ఎంత చెడు అనేది మనకు చేస్తుందో మనిషి దిష్టి అనేది కూడా అంతే చేస్తుంది. కనుక మీరు ఒకసారి గమనించుకోగలరు. ఈ నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమాత్ దోష దృష్టి సంహార అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది. ఇది చాలా తేలికైనది కూడా. ఈ పరిహారం అత్యంత తీవ్రంగా మీకు పనిచేస్తుంది కూడా. అయితే ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఎటువంటి దిష్టి గుమ్మం అనేది దాటి లోపలికి రాలేదు. ఈ ప్రక్రియ చేయడం చాలా సులభం. అలాగే ఈ ప్రక్రియను మనం మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయాలి. ఎందుకంటే అది హనుమాన్ చాలీస కాబట్టి. ఈ ప్రక్రియను ప్రతి వారం కూడా చేసుకోవచ్చు. లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకు ఒక్కసారైనా, అంటే చాలామందికి చాలా నరదృష్టి ఉంటే అలా ఉన్నవారు నెలకు ఒకసారి చేసుకోండి. లేకపోతే ఒక్కసారి చేసుకున్నా సరిపోతుంది. ఆ నరదృష్టి అనేది పోతుంది. అయితే మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమానికి పూజ చేయాలి. ఇప్పుడు హనుమాన్ ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి. ఆ రాగి చెంబుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ హనుమత్ మమ
రక్ష రక్ష శ్రీరామదూత ఆవాహయామి అనే మంత్రాన్ని మీరు 24 సార్లు జపించాలి. తర్వాత ఆ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుప్రక్కల చల్లుతూ వచ్చి చివరికి ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు చల్లండి. ఇలా తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు మీరు అలా చల్లుతూ ఉండాలి. ఈ ఇంటి చుట్టూ తిరిగే నరదిష్టి అలాగే అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. జరుగుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమాన్ కూడా మనతో పాటు తీసుకోవచ్చి ఇంటి లోపల ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి. అందువలన ఈ ప్రక్రియ ఇంట్లో ఉండే మరొక వ్యక్తికి సహాయం తీసుకోవడం చాలా మంచిది. ఇక ఇలా చేయడం ద్వారా మీకు నరదృష్టి అనేది ఖచ్చితంగా పోతుంది. అలాగే ఒక గుహను ఇంటి చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ నీటిని చల్లడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఈ ప్రక్రియ ఒక్కరే చేసుకోవచ్చు, లేదా ఇంట్లో వారి సహాయంతో కూడా చేసుకోవచ్చు. పొరపాటున కూడా ఈ ప్రక్రియ పక్క ఇంటి వారి బంధువులతో చెప్పడం, చేయించడం అలాంటివి చేయకూడదు. కేవలం దంపతులు లేకపోతే ఇంట్లో ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ప్రక్రియ అనేది చేయాలి. ఇక ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చే దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి. ఈ ప్రక్రియ బ్రహ్మ ముహూర్తంలోనే మాత్రమే చేయాలి. ఈ ప్రక్రియ నెలకి ఒకసారి చేసినా సరిపోతుంది. ఇది అంత శక్తివంతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియకు చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం అనేది ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ వాయుదేవుడు అనే అంశం గుర్తుపెట్టుకోవాలను. అందువలన వాయు రూపంగా పంచముఖ ఆంజనేయ స్వామి మీ ఇంటి చుట్టూను రక్షించడం, మీకు మంచి పరిహారం చేసిన తర్వాత మీకు మంచిగా జరుగుతుంది. ముందే ఇంట్లో పూర్తిగా ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. ఇలా వాతావరణం నెలకొనడం ద్వారా మనసు తేలిక కావడం మనం గమనించవచ్చు. ఈ ప్రక్రియ హనుమత్ రక్ష సంతక అని అంటారు. ఇది వ్యక్తిని భూత ప్రేత పిశాచాల నుండి ఇతరుల అదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. ఈ పిశాచాలు అంటే దయ్యాలు వంటివి కాదు. మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచాలు అంటారు. అటువంటి దిష్టిని పరిహారంతో చాలా తేలికగా మీరు తొలగించుకోవచ్చును. ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేసే ముందు 1 వారం లేదా 3 రోజులు రామనామాన్ని ఖచ్చితంగా మీరు జపించాలి. అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత అనేది మీకు లభిస్తుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే హనుమ అనుగ్రహం పొందాలంటే ముందుగా రాముడిని మీరు ఆరాధించాలి. పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో, ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో సజీవ రూపంలో ఉంటాను, వారిని నేను అనుగ్రహిస్తానని హనుమ శ్రీరాముడికి మాట ఇచ్చాడు. అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా కనీసం 3 రోజుల ముందు తప్పకుండా రామనామాన్ని మీరు జపించాలి అనే విషయం అనే నియమం ఉంది. చాలా సులువైనది. రోజు 10 నిమిషాలు కూర్చొని రామనామాన్ని జపించడం ద్వారా మీకున్న దిష్టి దోషాలు అనేవి పోతాయి. అలాగే పాపాలు నశించి రాముడు అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో జపించుకోవచ్చు. ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువ రామనామం జపిస్తే అంత మంచిది. ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం 10 నిమిషాలైనా రామనామం జపించడం వల్ల మంచిది. ఇలా రామనామం జపం 7 రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి 10 నిమిషాలు ఈ రామనామాన్ని జపించి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని 5 సార్లు చుట్టి దానికి ఒక తాడుగా చేయండి. ఈ ఎర్రటి దారం పంచముఖ హనుమాన్కు చాలా ప్రీతికరమైనది. ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి మహాబలాయ వీరాయ నాశాయ అనే మంత్రాన్ని మీరు 12 సార్లు జపించి ఆ దారాన్ని కుడి చేతి కట్టుకోండి. లేదా మగవారు తమ ములతాడుకు కట్టుకోవచ్చును. ఆడవారు తమ మెడలో ఉన్న తాలికి ఈ దారాన్ని కట్టుకోవచ్చు. అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ నాశాయ అనే మంత్రాన్ని 12 సార్లు జపించి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకి ఎవరూ వెళ్ళకూడదు. ఆ దారాన్ని ఎవరికి ఈ విషయాన్ని చెప్పకూడదు. అలాగే వాయుపుత్ర అంటే వాయుదేవుడు కుమారుడైన హనుమ, అస్త్రం అంటే ఆయుధం, అంటే ఈ దారం హనుమంతుడి ఆయుధం అని అర్థం. ఈ అస్త్రం మహాశక్తివంతమైనది, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎంతటి తీవ్రమైన శత్రువు అయినా సరే దీని ముందు నిలవడం చాలా అసాధ్యం. ఇక
ఎందుకంటే ఆ అస్త్రంలో కూడా హనుమాన్ యొక్క వాయుశక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాయుశక్తి పిశాచ శక్తులను, దిష్టి దోషాలను తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇతరులకు చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణ అనేది ఖచ్చితంగా కల్పిస్తుంది. ఈ తాడుకు కేవలం ఎరుపు రంగు దారం మాత్రమే చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ని చేయండి. థ్యాంక్ యూ.